ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి సోమవారం మీకు పూర్తిగా అనుకూలించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ షష్ఠి, పునఃప్రయత్నాలకి పనికొస్తుంది. శుక్రమూఢమి కూడా ప్రారంభమైంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పనికిరావు. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం గ్రహ శాంతిని కలిగిస్తుంది. ముఖ్యంగా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి కాబట్టి శుక్రుడి యొక్క వీక్షణం, బుధుడి యొక్క, రవి యొక్క వీక్షణం కూడా ఉంది కాబట్టి ఈ దోష నివృత్త్యర్థం బృహస్పతికి శనగలు దానం ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికర అంశాలు వ్యాపారీత్యా చోటు చేసుకుంటే అనిశ్చితి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి దూరం అవుతుంది. శుభవార్తలు వింటారు. విద్యాపరమైనటువంటి నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ సంబంధిత రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ శాంతి ఏర్పడుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అభివృద్ధి ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో బలాన్ని పుంజుకోగలుగుతారు. న్యాయపరమైనటువంటి వ్యవహారాల్ని సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితులు దూరం అవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో తర్జన భర్జనలు కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో జరిపేటువంటి పూజలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తాయి. చిరాకు పరిస్థితుల్ని దూరం చేస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సత్సంబంధాలు భాగస్వాములతో కొనసాగుతాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా విఘ్నాలని దూరం చేసుకుని విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందలేకపోతారు. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యాల్లో కార్యసిద్ధిని సాధించగలుగుతారు. విఘ్నాలు దూరం అవుతాయి. విదేశీ వ్యవహారాలు ప్రయాణాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక ఖర్చులు అంచనాల్ని మించుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని ఆలస్యంగా సవరించుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి కుంకుమార్చనతో శ్రద్ధతో భక్తితో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార కీలక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ తట్టుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. ముఖ్యంగా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. క్రీడా సంబంధిత వ్యవహారాలు నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. క్లిష్టమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువుల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినటం ద్వారా గ్రహ అతి ప్రతికూలత తగ్గుతుంది. సామాన్య పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విక్రయ నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడలేనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యాలు సాధించగలుగుతారు.
వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాల్ని తొలగించుకోగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు ప్రమాదాలు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైన వ్యవహారాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి పరిశీలన తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. తద్వారా ప్రశాంత పరిస్థితులు విజయాలు అందుకోగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు. ప్రశాంత పరిస్థితులు ఉత్తమమైనటువంటి చంద్రుడి యొక్క స్థితి ద్వారా మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి. మరి సోమవారం మీకు అనుకూలించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో పరిశీలిద్దాం. ఆదివారం ఆట విడుపు తర్వాత సోమవారం రెట్టించినటువంటి ఉత్సాహంతో కార్యోన్ముఖులు కావాలి. మరి సోమవారం నాడు చేపట్టినటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే కొన్ని విధి విధానాలు అవలంబించాలి. సోమవారం అంటే పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ప్రియమైనది కాబట్టి శివాలయాన్ని దర్శించుకోవాలి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరిని 11 సార్లు జపించాలి. దద్దోజనాన్ని పేదలకు పంచితే ఇంకా మంచిది. బియ్యంతో చేసినటువంటి పిండి వంటల్ని భుజించాలి. సోమవారం రాత్రి పాలు సేవించడం ద్వారా చంద్రుని అనుగ్రహాన్ని పొందవచ్చు. సోమవారం తెల్లటి దుస్తుల్ని ధరించడం ద్వారా కార్యజయం, మానసిక ప్రశాంతత ఏర్పడతాయి. సోమవారం నాడు సంగీత, నృత్య, భూ సంబంధిత వ్యవహారాలకు చాలా మంచిది. భూమి యొక్క లావాదేవీలకు కూడా అనుకూలమైనది. వాస్తుపరమైనటువంటి మార్పులు, చేర్పులకు కూడా అనుకూలిస్తుంది. సోమవారం నాడు సౌమ్యవంతంగా అందరితో వ్యవహరించడం వల్ల ఆ వారమంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. శివుణ్ణి, చంద్రుణ్ణి, దుర్గాదేవిని స్మరించుకుని సోమవారం నాడు ఏ కార్యాన్నైనా చేపట్టినట్టయితే సత్ఫలితాలు లభిస్తాయి. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే చంద్రుడు శత్రుక్షేత్రమైన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి 12 రాశుల వారు పరమేశ్వరుడికి సుగంధ ద్రవ్యాలతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేస్తూ ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఓం గరళకంఠాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయడం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. దీనితో పాటుగా మీ గృహంలో గుగ్గిలం పొగ కూడా వేసినట్లయితే ఈరోజు అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు పుష్య శుద్ధ షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈరోజు విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు, స్థిరాస్తులు కొనుగోలు చేయటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నారా? అయితే దైవ బలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా గురువారం నాడు షిరిడీ సాయిబాబా దేవాలయంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి దత్తాత్రేయ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి పాలకోవాను నివేదన చేయటం ద్వారా త్వరగా చక్కటి ఉద్యోగాన్ని పొంది జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా
అదృష్టం అనేటువంటిది వారి వారి యొక్క కర్మ ఫలానుసారమే జరుగుతూ ఉంటుంది. ప్రకృతి నియమాలు అనుసరించి వ్యక్తి యొక్క అదృష్టాన్ని మేల్కొనపడం జరుగుతోంది. వాస్తు దోషయుక్తంగా ఉన్న ఇంట్లో నివసించేటువంటి వ్యక్తి నుదిటి రాత అనుకూలంగా ఉంటే చికాకులు మాత్రం కొంత తగ్గుతాయి, కానీ పూర్తిగా మాత్రం పోవు కదా. అలాగే వాస్తు దోషం లేని ఇంట్లో జీవించేటువంటి వ్యక్తి జాతకం సవ్యంగా లేకపోయినా బాధలు తగ్గుతాయి, కానీ పూర్తిగా మాత్రం తొలగనే తొలగవు. కానీ వాస్తు దోషం ఉండి అదృష్టం కూడా కలిసి రాకపోతే ఆ వ్యక్తి జీవితం సంఘర్షణమయమే అవుతుంది. ఇక అతను కోలుకునేటువంటి అవకాశమే లభించదు. ధనం, వ్యాపారం, వృత్తి సంబంధిత వ్యవహారాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, శాంతి సౌఖ్యాలు ఇత్యాది విషయాలు వ్యక్తి యొక్క అదృష్టం మీదే కాక పరిసరాల నిర్మాణం, వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటాయి. వాస్తుశాస్త్రం 5 మహాతత్వాలతో కూడి ప్రకృతితో అనుసంధానమైంది. అందుచేతనే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం సమతుల్యతని వ్యక్తి జీవితంలో సమకూర్చేదే వాస్తుశాస్త్రం అని చెప్పేసి భావన చెయ్యాలి ప్రతి ఒక్కరూ కూడా. ఉత్తర దిక్కు మనిషికి ఆకర్షణ శక్తిని ప్రసాదింపచేస్తుంది సుమ. అందువల్ల మస్తిష్కం జాగరూకమై ఉండటానికి తోడ్పడుతుంది. తూర్పు దిశ నుంచి సౌరశక్తి వచ్చి శక్తి ప్రదానం చేస్తుంది. ఈశాన్య దిశ మనిషి యొక్క కాస్మిక శక్తి ప్రసాదించి ప్రాణశక్తితో క్రియాశీలంగా ఉండేటువంటి స్థితిని కలిగిస్తుంది. అదృష్టం విధివ్రాతను వాస్తుశాస్త్రం మార్చలేదు, కానీ జీవితాన్ని సుఖమయం చేయటానికి, జీవితంలో కలిగేటువంటి ఆటంకాలు, బాధలు నివారించడానికి వాస్తు తప్పక ప్రయత్నం చేస్తుంది. కష్టాలు నిర్మూలం కావు, కానీ వాటి ప్రకోపం కొంత ఉపశమింపచేస్తుంది. ఉత్తరం, ఈశాన్య దిశల్లో భూగర్భంలోని నీటి సౌకర్యం గల ఇంట్లోని వారికి ధన ప్రాప్తి, వృత్తిలో కోరిన అభివృద్ధి ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 4 వైపులా తిరగడానికి భవనం చుట్టూతా ఉన్న స్థలం, దారి ఉన్న ఇంట సంపద, కీర్తి ప్రతిష్టలు అపారంగా వస్తాయి. ఉత్తర దిశగా రోడ్డు ఉండి లేదా ఈశాన్యంలో ద్వారం ఉంటే ఆదాయ అభివృద్ధి, కీర్తి కలుగుతాయి. తూర్పుని వంశవృద్ధి దిశగా మన శాస్త్రంలో పేర్కొన్నారు. అందుచేత అటువైపు కొంత ఖాళీ స్థలం వదలటం అనేటువంటిది వాస్తుశాస్త్రంలో చాలా అవసరం. ఈ దిక్కులో వ్యక్తిగత, కుటుంబ ఆర్థికోన్నతి, సంతోషం కోసం మొక్కలు, చెట్లు అనేటువంటివి నాటాలి. తూర్పు దిక్కుని పరిశుభ్రంగా ఉంచటం వల్ల ఏ కార్యమైనా సరే శీఘ్రంగా ఫలవంతమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఆగ్నేయ దిశ మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ దిక్కున ఏదైనా దోషం గనక ఉన్నట్లయితే ఆరోగ్యం క్షీణించటం, యజమాని కోపిష్టి అవటం, కుటుంబంలో విభేదాలు, పనులు సరిగా కాకపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ దిక్కులో జల సంబంధిత పనులు మాత్రం చేయకూడదు. దక్షిణం దిశ ధనం, సఫలత, సంతోషం, శాంతి ప్రదానం చేస్తుంది. ఇటువైపు ఎంత ఎత్తుగా ఉంచితే అంత లాభదాయకం. కానీ ఈ వైపు అద్దాలు ఉంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, రోగాలు మాత్రం నయం కావు. దక్షిణ భారతదేశంలోని తిరుమల పుణ్యక్షేత్రం సంపన్నత్వానికి మంచి ఉదాహరణ. దక్షిణంలో పర్వతాలు, అటువైపే మెట్లు, భాండాగారం, శయనాగారం ఉండటం వల్ల తిరుమల దేవాలయం ధనధాన్య సమృద్ధి, కీర్తి కలిగి ఉన్నది అని కూడా మనం గుర్తెరగాలి. ఇక నైరుతి దిక్కు వ్యక్తి వినయశీలత,
వృద్ధికి కూడా తోడ్పడుతుంది. అందువల్ల ఇంటి యజమాని పడక గది ఎప్పుడూ కూడా నైరుతిలో ఉండటం చాలా ఉత్తమం. ఈ దిక్కు దోషపూరితమైతే అంటే భూమి లోపల నీటి వ్యవస్థ, పునాదుల్లో గోతులు వంటివి కనుక ఉన్నట్లయితే యజమానికి దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక అశాంతి కలిగి తీరతాయని గుర్తెరగాలి. పడమర దిశ సఫలత, కీర్తి, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ దిశ దోషయుక్తమైతే యజమాని జీవితం సంఘర్షణమయమై తీరుతుంది. ఉత్తర పశ్చిమ వాయవ్య దిశ మైత్రి, శత్రుత్వాల కారకం. ఈ దిక్కు నిర్దోషంగా ఉంటే జీవితానికి మంచి అవకాశాలు కల్పిస్తుంది. దిక్కులో దోషం ఉంటే పనులకు అంతరాయం, పేచీలు, అకారణ శత్రుత్వం వంటి బాధలు ఏర్పడతాయి. గృహానికి ఈశాన్యం లేదా ఉత్తర దిశగా నీళ్ల ట్యాంకు, పంపు వంటివి నీటి వ్యవస్థ ఏర్పాటు చేయటం చాలా మంచిది. ఈశాన్యంలో ఎక్కువ స్థలాన్ని ఖాళీగా వదలటం చాలా మంచిది. ఆగ్నేయ దిశగా వంటగది ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బరువైన వస్తువులు, ఫోటోలు వంటివి వీలైనంత వరకు దక్షిణ దిశ గోడకు పెట్టాలి. ఎప్పుడు దక్షిణం వైపు తల ఉంచి నిద్రించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దేవీ దేవతలకు ప్రియమైనటువంటి పువ్వులు ఏమిటి, గృహ పూజా విధానంలో ఏ విధంగా వాటిని ఉపయోగించాలి అన్నది ప్రశ్న. దేవీ దేవతలకు ప్రియవంతమైనటువంటి పుష్పాలు మీ గృహంలో పూజా మందిరంలో కనుక చక్కగా అమర్చినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని పొందవచ్చు. ఏ దేవునికి ఏ పూలు ఇష్టము అనేటువంటి సాంప్రదాయబద్ధమైన విషయాన్ని అవగాహన చేసుకోవాలి. గణపతికి ఎర్ర పువ్వులు, శివునికి తప్పనిసరిగా మారేడు దళాలు, శ్రీ మహాలక్ష్మికి బంతిపూలు, దుర్గాదేవికి మొగలి పువ్వులు, మహాకాళికి గన్నేరు పువ్వులు, లక్ష్మికి దానిమ్మ పువ్వులు, ఇటువంటి రంగుగల పువ్వు కమల పుష్పం కూడా అర్పించి మీరు మీ గృహంలో ఆధ్యాత్మిక పరంపరా తత్వంలో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఇది సర్వే సర్వత్రా శుభదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.